యూపీ మణిపూర్ లో తుది దశ పోలింగ్ వారణాసిపైనే అందరి దృష్టి. దేశంలో వరుస రైలు పేలుళ్లకు ఐసిస్ ప్లాన్. సైఫుల్లా ఎన్కౌంటర్ తో కుట్ర భగ్నం. ఎండలు మండుతోన్న వేళ వడగళ్ల వాన. తెలంగాణ జిల్లాల్లో భారీగా పంట నష్టం. లంచాల్లో పోలీసులు ఫస్ట్, అధికారులు నెక్స్ట్. ఆసియా పసిఫిక్ దేశాల అవినీతిలో మనమే టాప్. టీమిండియా కొత్త స్పాన్సర్ గా ఒప్పో. 1079 కోట్లకు భారీ ఒప్పందం. నమస్తే. ముందుగా ప్రేక్షకులకి విమెన్స్ డే శుభాకాంక్షలు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్దాం. మహిళా మండలకు ఎన్టీవీ విమెన్స్ డే శుభాకాంక్షలు. పురుషులు మహిళలు ఇద్దరూ సమానమేనంటోంది నేటి మహిళా లోకం. ఈ జనరేషన్ లో అన్ని రంగాల్లో దూసుకుపోతున్న మహిళలు తాము తలుచుకుంటే ఏదీ సాధ్యం కాదని నిరూపిస్తున్నారు. అంతరిక్ష పరిశోధనలు మొదలు దేశ రక్షణ రంగంలో సైతం తమ సత్తా చాటుతున్నారు మహిళలు. ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. మహిళా సాధికారత మన దేశంలో ఏటికేడాది పెరిగిపోతోంది. ఈవెంట్లు, సదస్సులు, విమెన్ ప్రోగ్రామ్స్ తో మహిళల్లో చైతన్యం తీసుకురావడం జరుగుతోంది. కేవలం మార్చి 8న కాకుండా ప్రతిరోజు మహిళల్ని గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. విమెన్స్ డే సందర్భంగా పరిపాలనలో మహిళల భాగస్వామ్యం పెంచాలని నిర్ణయించుకున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వారిని, మహిళాధ్యాయానికి కృషి చేసిన వారిని గుర్తించి నామినేటెడ్ పదవులు ఇవ్వాలని సీఎం భావిస్తున్నారు. వివిధ కార్పొరేషన్స్ తో పాటు ఇతర నామినేటెడ్ పదవులకు అర్హులైన మహిళలను ఎంపిక చేయడానికి 3 సభ్యుల కమిటీ నియమించారు. డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, కరీంనగర్ జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమా, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఈ కమిటీలో సభ్యులుగా నియమించారు. కమిటీ నివేదిక ఆధారంగా పదవులు భర్తీ చేయనున్నారు. మినీ సార్వత్రిక సమరం క్లైమాక్స్ కు చేరింది. యూపీ మణిపూర్ లో చివరి విడత పోలింగ్ ప్రారంభమైంది. యూపీలో ఇప్పటికే 6 విడతల్లో ఎన్నికలు జరిగాయి. ఇంకా మిగిలి ఉన్న 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1,41,00,000 మంది ఓటర్లు తీర్పు చెప్పబోతున్నారు. వీరి కోసం 14,458 పోలింగ్ బూత్లు ఏర్పాటయ్యాయి. సోన్భద్ర, మిర్జాపూర్, చందౌలి వంటి మావోయిస్టు ప్రాబల్యం ఉన్న జిల్లాలు ఈ విడతలో ఉండటంతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. 32 చోట్ల బీజేపీ పోటీ చేస్తోంది. మిగిలిన 8 సీట్లను ఆ పార్టీ భాగస్వాములు అప్నాదళ్, భారతీయ సమాజ్ పార్టీ పంచుకున్నాయి. ఇక సమాజ్వాదీ 31 సీట్లలో పోటీకి దిగగా మిగతా స్థానాల్లో కాంగ్రెస్ అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. బీఎస్పీ అన్ని సీట్లలో ఒంటరిగానే పోటీకి దిగింది. వారణాసి కంటోన్మెంట్ సీట్లో అత్యధికంగా 24 మంది పోటీలో ఉండగా కేర్కత్ సీట్లో అతి తక్కువ మంది పోటీ చేస్తున్నారు. మొత్తం 535 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చిపోతున్నారు ఓటర్లు. యూపీ ఎన్నికల తుది విడతలో తన లోక్సభ నియోజకవర్గం వారణాసి పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ ఎక్కువగా ఉండడంతో ఇంకా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ప్రధాని మోడీ. అక్కడే 3 రోజులు మకాం వేసి మరీ రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గొన్నారు. సీఎం అఖిలేష్ యాదవ్ ప్రచారం చివరిలో ఒకే రోజు 9 చోట్ల రోడ్ షోలు చేశారు. ఇలా అన్ని పార్టీలు ఈ విడతను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మరోవైపు మణిపూర్ లో కూడా ఆఖరు దశ పోలింగ్ ప్రారంభమైంది. 22 నియోజకవర్గాల్లో 98 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. సీఎం అభ్యర్థులిద్దరూ ఈ విడత బరిలో ఉన్నారు. కౌంటింగ్ ఈ నెల 11న జరుగుతుంది. ఇవాళ సాయంత్రం 5:30 తర్వాత ఎగ్జిట్ పోల్స్ ప్రసారం చేసేందుకు అనుమతి ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్సెల్వం పోరుబాటు పడుతున్నారు. అమ్మ జయలలిత మృతిపై దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ ఇవాళ నిరాహార దీక్ష చేపట్టనున్నారు. ఈ దీక్షకు అనుమతి కోరుతూ ఆయన శిబిరానికి చెందిన నేతలు రాష్ట్ర డీజీపీ, గ్రేటర్ చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయాల్లో విజ్ఞాపన పత్రాలు అందించారు. అమరావతిలోని వెలగపూడి కొత్త అసెంబ్లీలో రేపు పీఏసీ సమావేశం జరగనుంది. 2013-14 ఏడాదికి గాను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ నివేదికపై చర్చించనుంది కమిటీ. అలాగే మహిళా, స్త్రీ, శిశు సంక్షేమం, ఆరోగ్య, వైద్య శాఖలపై సమీక్షించనుంది కమిటీ.
తెలంగాణ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం కానున్నాయి. 3 స్థానాలకు 3 నామినేషన్లే దాఖలు కావడంతో టీఆర్ఎస్ అభ్యర్థులు 3 శాసన మండలికి ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. రేపు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిశాక ఏకగ్రీవ ఎన్నికలపై అధికారిక ప్రకటన వెలువడనుంది. పి గంగాధర్ గౌడ్, ఎలిమినేటి కృష్ణారెడ్డి, మైనంపల్లి హనుమంతరావులు టీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. ఏపీలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవంగా ముగియనున్నాయి. గడువు అయిపోయే సమయానికి మొత్తం 7 నామినేషన్లే మిగిలాయి. దీంతో ఎమ్మెల్సీల ఏకగ్రీవ ఎన్నిక లాంఛనమే. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు టీడీపీ నుంచి నారా లోకేష్, బచ్చుల అర్జునుడు, కరణం బలరాం, పోతుల సునీత, డొక్క మాణిక్యవరప్రసాద్ నామినేషన్లు దాఖలు చేస్తే వైసీపీ నుంచి ఆళ్ల నాని, గంగుల ప్రభాకర్ రెడ్డి నామినేషన్లు వేశారు. మొత్తంగా 7 స్థానాలకు 7 అభ్యర్థులే బరిలో మిగిలారు. పోటీ లేకపోవడంతో ఎన్నికల నిర్వహణ లేనట్లేనని తేలిపోయింది. ఉపసంహరణకు గడువు 9వ తేదీ కావడంతో ఆ రోజు సాయంత్రం వీరంతా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటిస్తారు. ఈ నెల 13న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఆ రోజున క్వశ్చన్ అవర్ తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి యనమల. ఎమ్మెల్సీ ఎన్నికలు శని, ఆదివారాలను దృష్టిలో ఉంచుకుని 5 రోజుల వరుస సెలవులు ప్రకటించారు. ఈ నెల 9న స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతాయి. అందులో ఎమ్మెల్యేలు కూడా ఓట్లు వేయాల్సిందే. ఆ ఏర్పాట్లు హడావిడి ఉంటుంది గనక 8, 9న సెలవులు ప్రకటించారు. మధ్యలో ఒక్కరోజు వదిలేస్తే శని, ఆదివారాలు వస్తాయి. అందుకే ఒకేసారి సోమవారం నాడు తిరిగి సభ మొదలవుతుంది. రోజు ఇష్యూలో అంచనాలు తారుమారయ్యాయి. టీడీపీ వ్యూహం మార్చినట్లు కనిపిస్తోంది. ప్రివిలేజ్ కమిటీ నివేదిక సభ ముందుకు రాలేదు. అధికార పార్టీ రోజాను కావాలనే టార్గెట్ చేస్తోందన్న భావన ప్రజల్లో రాకూడదన్న ప్లాన్ ఇందులో ఉన్నట్లు చెబుతున్నారు. అనిత ఫిర్యాదును బేస్ చేసుకుని రోజా మీద మరో ఏడాది పాటు సస్పెన్షన్ వేటు వేసేందుకు రంగం సిద్దమైనట్లుగానే కనిపించింది. ఇటీవలి పరిణామాలను కూడా బేరీజు వేసుకున్న వారంతా అదే భావించారు. కానీ ఈ విషయంలో సస్పెన్స్ కొనసాగిస్తోంది అధికార పార్టీ. అదే సమయంలో రోజా వైఖరిలో కూడా మార్పు కనిపిస్తోంది. గతంతో పోల్చుకుంటే కొంత దూకుడు తగ్గిందన్న చర్చ నడుస్తోంది. చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.